అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఈ జీవితం నీది, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించు అనేటువంటి అంశం గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఈ సమాజంలో మనిషి ఎలా జీవించినా సరే ఎవరో ఒకరు ఏదో రకమైనటువంటి వంకలు పెడతానే ఉంటారు. నువ్వు ఎంత తెలివైనటువంటి వ్యక్తివైనా, ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తివైనా, నువ్వు సక్రమంగా సంపాదిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినా, మంచి ఉద్యోగం సంపాదించినా, చక్కగా వ్యాపార రంగంలో రాణించినా, వీటన్నిటికీ భిన్నంగా నువ్వు రాణించకపోయినా, నువ్వు సరైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తివి కాకపోయినా, సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తివి కాకపోయినా, స్వార్థపరుడు అయినా, ఎలా ఉన్నప్పటికీ, అంటే మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, ఈ సమాజంలో ఎవరో ఒకరు ఏదో ఒక నిందలు వేయటం, విమర్శలు చేయటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎలా ఉన్నాం అన్నదే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ జీవితం నీది. ఇందులో మంచి ఉన్నా చెడు ఉన్నా, ఉన్నతంగా ఎదిగినా, అధపాతాలానికి వెళ్ళిపోయినా మనకు సంబంధించినటువంటి విషయం తప్పించి పక్క వాళ్ళకి సంబంధించినటువంటి విషయం కాదు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మనం చేసేటటువంటి పనుల్ని, లేదా నువ్వు చేసేటటువంటి ఒక వృత్తినో, ఒక వ్యాపారాన్నో, ఒక వ్యాపకాన్నో పక్క వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, అన్నారనో, అనుకుంటారనో మన నిర్ణయాలు మార్చుకోవటం, మన వెనకడుగు వేయటం, మన యొక్క మార్గాన్ని మార్చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటి, నేను ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఇంత నీతిగా నిజాయితీగా ఉన్నా, నన్ను ఎందుకు మాట అంటున్నారు? ఒక ఉద్యోగంలో చక్కగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుని కూడా సాటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కొలీగ్స్ ఉన్నారో, వాళ్ళు కూడా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం, వీడొక్కడే పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టుగా, వీడొక్కడే నీతిమంతుడిగా, వీడొక్కడే నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నాడు అనేటువంటి కామెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా బాగా సంపాదించినటువంటి ఒక వ్యక్తిని మనం చూసినట్టయితే, ఆ వ్యక్తి కనిపిస్తే ఒక రకంగా ప్రవర్తిస్తారు. అతను వెళ్ళిన వెంటనే వీడి సంపాదన ఏమైనా సక్రమమైనటువంటి సంపాదన అనుకుంటున్నాం, వీడు చాలా తప్పులు చేసేటట్టు, అడ్డదారిని ఎదిగిపోయాడు, వాడిని మోసం చేసేటట్టు, వీడిని మోసం చేసేటట్టు అనేటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అన్నది ఎవరో తెలుసుకోకుండానే ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలని మెచ్చుకోలేక, ఓర్వలేక మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అందుకని సమాజంలో ఎవరు మన గురించి ఏమనుకుంటున్నా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ భారతదేశంలో ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు, మహనీయులు, స్వతంత్ర సమరయోధులు, గాంధీ లాంటి మహాత్ముల గురించి కూడా ఎన్నో రకాలైన విమర్శలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తి యొక్క తప్పుల్ని ఎత్తి చూపేటటువంటి ప్రయత్నమే చేస్తారు తప్పించి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మంచిని అంగీకరించేటటువంటి మనస్సు ఈ సమాజంలో ఉండడం లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని విమర్శలకు ఎట్టి పరిస్థితులను కుంగిపోవద్దు. ఎవరో ఏదో అన్నారని నీ పద్ధతిని, నీ విధానాన్ని నువ్వు మార్చుకోవద్దు. నువ్వు చేస్తున్నది మంచి అని నీకు అనిపిస్తే, నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నీకు అనిపిస్తే, దాంట్లో దూసుకొని పోవడమే తప్పించి వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఉండకూడదు. నీ గురించి నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు నీ అంతరాత్మకు తెలుసు. నీ అంతరాత్మ తప్పు అని చెబితే ఆగిపోవు. నీ అంతరాత్మ మంచి అని చెప్పినప్పుడు, నీ మనస్సు నువ్వు చేస్తుంది మంచి అని చెప్పినప్పుడు, నీ జీవన విధానం నీకు మంచి అని అనిపించినప్పుడు, ఎవరు ఏ కామెంట్స్ చేసినా, ఏ విమర్శలు చేసినా నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమాజంలో మన గురించి మనం కాక పక్క వాళ్ళ గురించి బతకడం ఎక్కువైపోయింది. ప్రతిదీ కంపేర్ చేసుకోవటం, ఆ కంపేర్ చేసుకుని మన జీవన విధానాన్ని మార్చుకోవటం, లేదా నువ్వు చేస్తున్న దాన్ని పక్క వాళ్ళు ఏదో అంటారని మార్చేసుకోవటం, ఇవే ఈరోజు సమాజంలో ఎక్కువ మనకు కనిపిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకని నీ లైఫ్ నీ ఇష్టం, నీ లక్ష్యాలు నీ ఇష్టం, నువ్వు చేస్తున్నటువంటి పని నీ ఇష్టం. నువ్వు చేస్తున్నటువంటి పని నీకు సంతృప్తినిస్తే, నీకు మంచి అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు అది చేసుకుని వెళ్ళాలి తప్పించి, ఎవరో ఏదో అన్నారని మాత్రం ఎట్టి పరిస్థితులను నువ్వు పట్టించుకోవద్దు. ఈ సమాజంలో మంచి వ్యక్తుల్ని, వాళ్ళ యొక్క మంచితనాన్ని ఒప్పుకోకపోవడమే పెద్ద సమస్య. ఎదుటి వ్యక్తి యొక్క మంచిని మనం ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా అసలు మనం చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాం. ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మనకు. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, ఎదుటి వ్యక్తిని మంచిని ఒప్పుకునేటువంటి మనస్తత్వం మనిషికి లేకపోవడమే ప్రధానమైనటువంటి సమస్య. ఈ సమస్య గురించి నువ్వు అనవసరంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేస్తున్న పని నీకు నచ్చితే
మరో ఆలోచన లేకుండా ముందుకెళ్ళిపోవాలి తప్పించి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి సంశయం అనేది పెట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించి నీ జీవితంలో ఏమొచ్చినా నువ్వు చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలం ఏదొచ్చినా పర్యవసానంగా ఏదొచ్చినా దాన్ని స్వీకరించడానికి మనస్ఫూర్తిగా నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అంతేగాని నువ్వు చేస్తున్న మంచి పనిని కూడా ఎవడో విమర్శించాడని నీ యొక్క తెలివితేటలు ఈరోజు సమాజంలో ఎవడికి వాడు తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన తెలివిగా వ్యవహరించుకుంటూ చక్కగా సంపాదించుకుంటూ ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే అది కూడా వారలేని మనుషులు చాలామంది ఉన్నారు. దాన్ని కూడా కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎట్టి పరిస్థితులు వీటిని కూడా పట్టించుకోవద్దు. నీ జీవితం నీ ఇష్టం, నీకు నచ్చినట్టుగా నువ్వు ముందుకెళ్ళిపోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఇంత సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.